లక్షలు ఖర్చు చేసి పండిస్తే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. బోర్డు ద్వారా వేలం వేస్తే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ధర పతనమైంది. ప్రస్తుతం ఉన్న ధర వల్ల అమ్ముకుందామంటే భారీగా నష్టం వచ్చే పరిస్థితి. రాష్ట్రంలో పొగాకు రైతుల దుస్థితి ఇది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు పంట చేతికొచ్చి 3 నెలలవుతున్నా ఇప్పటికీ కొనుగోళ్లు ఊపందుకోలేదు. వందల గ్రామాల్లోని రైతులు జనవరి చివరి నాటికే క్యూరింగ్ పూర్తి చేసి బేళ్లు సిద్ధం చేసినా వేలం కేంద్రాలకు తేవాలని బోర్డు నుంచి పిలుపు రాలేదు. రాష్ట్రంలోని అత్యధికంగా పొగాకు పండించే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏపీ పొగాకు రైతుల కష్టాలకు అద్దం పడుతోంది. దేశంలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2024-25లో రాష్ట్రంలో 1.39 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు కాగా 3.13 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇవి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్వయంగా వెల్లడించిన గణాంకాలు. ఈ లెక్కలు బాగానే ఉన్నా రాష్ట్రంలో పొగాకు పండిస్తున్న రైతుల పరిస్థితే బాగాలేదు. కొనుగోళ్లు లేక రైతులు దిగాలు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పొగాకు పండిస్తున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లా దీనికి చాలా ప్రసిద్ధి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోనే నాణ్యమైన పొగాకు దిగుబడి వస్తుంది. గతేడాది రైతులకు మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయం లభించింది. అందువల్ల ఎక్కువ మంది రైతులు ఈసారి పొగాకు సాగు చేశారు. దీంతో పొగాకు బోర్డు ఇచ్చిన ఆదేశాల కంటే ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి వచ్చింది. పైగా విదేశాల్లో కూడా పొగాకు దిగుబడి ఎక్కువగా రావడంతో ధర పడిపోయినట్లు కొనుగోలుదారులు చెబుతున్నారని రైతులు తెలిపారు. జనవరి చివరి వారంలోనే వేలం ప్రారంభించిన 100 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాల్సిన పొగాకు బోర్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని జరపడం లేదని రైతులు చెబుతున్నారు. కర్ణాటక కొనుగోలుదారులపై ప్రకాశం జిల్లా రైతులు ఆశలు పెట్టుకున్నా ప్రస్తుతం అక్కడ పొగాకు కొనుగోళ్లు జరుగుతుండటంతో తీరిక లేకుండా ఉన్నారు. మే చివరి వరకు అవి జరుగుతాయి. అందువల్ల అప్పటి వరకు అక్కడి వ్యాపారులు ఏపీకి వచ్చే పరిస్థితి లేదు. ఐటీసీ, జీపీ సహా కొన్ని చిన్న సంస్థలు ఏపీలో కొనుగోళ్లు ప్రారంభించినా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను చూసి ధరలను తగ్గిస్తున్నాయి. వ్యాపారులు ఎక్కువ మంది వస్తే పోటీ ఏర్పడి ధర పెరిగే అవకాశం ఉంటుందని తెలిసినా బోర్డు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వర్షాధారం మీదే ఆధారపడి పొగాకు మనం కొనసాగిస్తున్నాం. అయిన ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యి రైతు ఎంతో కష్టపడి చేసినప్పుడు కూడా ఈరోజు మార్కెట్లో కష్టపడి పండించి వస్తే 200 రూపాయలకు కూడా కొనుగోలు చేయకపోతే 10 క్వింటాలు అయిన రైతు కూడా ఈ సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఉంటే ఇదే విధంగా కొనసాగితే మున్ముందుకి పొగాకు సాగు అనేది చాలా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి. 2014 నుంచి 2019 దాకా ప్రకాశం జిల్లా పొగాకు రైతు దయనీయ పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆ రోజు రైతు ఆత్మహత్యలు జరిగినాయి. ఇదే విధంగా కూడా కొనసాగితే ఇదే విధంగా ముందుకు పోతే ఈ 2025-26 కూడా మాకు తిరిగి అదే పరిస్థితి కొనసాగిద్ది. ఈ సంవత్సరంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ బిడ్డింగ్ 280 నుంచి స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 250 నుంచి ఇంకా లోనే 250 నుంచి 200 వరకే కొంటున్నారు. ఇక దాదాపు 180 ఉంటుందో 170 ఉంటుందో సరాసరి. ఈ రకంగా అయితే రైతులు ఇక పొగాకేసే పరిస్థితులు అయితే ఉండదు. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా అదనంగా మరో 87 మిలియన్ కిలోలు వస్తుందని అంచనా. ఇందులో ఇప్పటి వరకు కేవలం 16 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారు. కిలోకు సగటున 249 రూపాయలు మాత్రమే ధర లభించింది. బ్రైట్ రకానికి కనీసం 320 రూపాయలు లభిస్తే గిట్టుబాటు అవుతుంది. దీనికి సగటున 240 రూపాయలు మాత్రమే దక్కుతోంది. పైగా తిరస్కరణ శాతము పెరుగుతోంది. ఈ నెల 18న కొయ్యలగూడెం కేంద్రంలో 44%, గోపాలపురంలో 43% బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. పొగాకు బేళ్లను అన్ని విధాలుగా విక్రయానికి సిద్ధం చేసుకుని మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ నాణ్యత పేరుతో తిరస్కరించడం వల్ల తిరిగి వాటిని ట్రాక్టర్లోకి లోడ్ చేస్తున్నారు. దీనివల్ల సరైన ధర రాకపోగా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒకప్పుడు జనవరిలోనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించిన జూన్, ఆగస్టు నాటికి పూర్తి చేసేవారు. కొన్నేళ్లుగా మార్చిలో వేలం ప్రారంభించి డిసెంబర్ వరకు కొనసాగిస్తున్నారు. దీంతో నిల్వ చేయాల్సి వస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతల్లో షెడ్లలో నిల్వ చేస్తే నాణ్యత, తూకం తగ్గుతుందని రైతులు బేళ్లని శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు. 2 ఏళ్ల కిందట ఈ గిడ్డంగుల్లో
వేలు అద్దె సుమారు 6 నెలలకి 500 రూపాయలు ఉండేది. గతేడాది నుంచి దీన్ని 1000 రూపాయలకు పెంచారు. దీనికి రవాణా ఖర్చులు తోడవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో 12 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్లో 2-3 గ్రామాలుంటాయి. ప్రతి రౌండ్లో మొత్తం గ్రామాల్లో పొగాకులో కొంత కొనుగోలు చేయాలి. అలా 7-8 రౌండ్లు నిర్వహించాలి. ఇప్పటికీ తొలి రౌండ్లో 2 క్లస్టర్లలోని రైతులకే 2 బేళ్ల చొప్పున అమ్ముకునే అవకాశం కల్పించారు. మిగిలిన 10 క్లస్టర్లలోని గ్రామాలకు అవకాశం దక్కేదెప్పుడు, మిగతా రౌండ్లు పూర్తయ్యేదెప్పుడు అని రైతులు వాపోతున్నారు. ఒంగోలు టు వేలం కేంద్రం పరిధిలో 45 గ్రామాలున్నాయి. ఇప్పటికీ 13 గ్రామాల్లోని రైతులకే తొలి విడతలో 2 బేళ్ల చొప్పున విక్రయించే అవకాశం ఇచ్చారు. మిగిలిన 32 గ్రామాల రైతుల పొగాకు బేళ్లు ఇళ్ల నుంచే కదల్లేదు. వీరందరి నుంచి తొలి రౌండ్లో 2 బేళ్ల చొప్పున కొనుగోలు చేశాక మళ్లీ అన్ని గ్రామాలకు రౌండ్ల వారీ అవకాశమిస్తారు. చాలా గ్రామాల్లో తొలి రౌండ్ కొనుగోళ్లే మొదలు కాకపోవడంతో సరకు మొత్తం విక్రయించేది ఎప్పుడని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోయిన సంవత్సరము కట్టెలు వచ్చేసి 1 టన్ను వచ్చేసి 4,000 రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరము 5,500, 6,000 కూడా దొరకని పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది. కంపారిటివ్గా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము పచ్చాక వాళ్ళ ముఠా రేట్లు కానీ, కూలీల రేట్లు కానీ, గ్రేడింగ్ ఛార్జెస్ కానీ, ట్రాక్టర్ దున్నకాలు కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి. అందువల్ల ఒక్కొక్క బ్యారన్కి వచ్చేసి ఈ సంవత్సరము 3 లక్షల రూపాయల దాకా నష్టం వచ్చేటట్టు ఉంది. పొగాకు సాగు శ్రమ వ్యయంతో కూడుకున్నది. గిట్టుబాటు ధరల విషయంలో అస్థిరత ఉండనే ఉంది. అందువల్ల రైతులను పొగాకు సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. సింగరాయకొండ ప్రాంతంలో పప్పు దినుసులు, పసుపు వంటి పదార్థాలను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయడానికి గతంలో భూమి పూజ జరిగింది. దాంతోపాటు ఉలవపాడులో మామిడి కోసం పల్ప్ పేరుతో మరో పరిశ్రమ ఏర్పాటుకు పూనుకుంది. అయితే ఆ ప్రయత్నాలు పూర్తి కాలేదు. అవి 2 అందుబాటులోకి వస్తే రైతులు పొగాకు నుంచి కొంతమేర ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండేది. లేదా పంట విరామం ప్రకటించినా తాము సిద్ధంగా ఉండేవారమని రైతులు చెబుతున్నారు. పొగాకు సాగుపై లక్షల్లో పెట్టుబడి పెట్టి తీరా విక్రయాల సమయంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తే తాము ఆర్థికంగా నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పైబడి పొగాకు సాగు చేస్తున్నారు. అర్ధాంతరంగా ఇప్పటికిప్పుడు పంట వద్దు అంటే తాము ఏ పంట వేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పొగాకు క్రయ విక్రయాలు ఎప్పుడూ డిమాండ్ సప్లై చైన్ పై ఆధారపడి పనిచేస్తుందని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో కేజీ పొగాకు ధర 320 రూపాయలకు వేలం పలికి చివరికి 260 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడంతోనే ప్రకాశం జిల్లాలో కూడా కేజీ పొగాకు 250 రూపాయలతో వేలం ప్రారంభించినట్లు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పొగాకు రైతులు కొనుగోలుదారుల నాణ్యతకు అనుకూలంగా ఉన్న ఉత్పత్తిని మాత్రమే వేలానికి తీసుకురావాలని కోరుతున్నారు. దానివల్ల తిరస్కరణలు ఎక్కువగా జరగకుండా ఉంటాయని సూచిస్తున్నారు. గ్లోబల్గా ఈ సంవత్సరం పొగాకు ఉత్పత్తి అన్ని దేశాల్లో గణనీయంగా పెరిగింది. గ్లోబల్గా పెరిగినటువంటి పొగాకు ఉత్పత్తి అంటే డిమాండ్ సప్లై చైన్ అంటాం మనం. సప్లై ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మనం ఆశించినట్లుగా డిమాండ్ లేకపోవడంతో ధరలు కొంచెం మార్కెట్లో మందగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం రైతులకి ఏం చెప్తున్నాం అంటే ప్రస్తుతం తమ వద్ద ఉన్నటువంటి నాణ్యతగా ఉన్నటువంటి పొగాకు మార్కెట్లో కొంటున్న గ్రేడ్లు ఉన్నాయి. అంటే శాంపుల్స్ కోసం తీసుకున్న ఆ స్టైల్ టొబాకో రైతులకు తెలుసు. అలాంటి పొగాకుని తెచ్చుకున్నట్లయితే మనం కొంచెం మార్కెట్ని సజావుగా నడుపుకునే అవకాశం ఉంటుంది. పొగాకు సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో కొనుగోళ్లు జరిగి సరైన ధర వచ్చేలా ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని రైతులు కోరుతున్నారు. సిగరెట్ ప్రియులకు పొగాకు మత్తునిస్తుంటే ప్రకాశం జిల్లాలో పొగాకు పండిస్తున్న వారికి మాత్రం ధరలు కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. మార్కెట్లో గత ఏడాది కంటే ఈ ఏడాది కేజీకి దాదాపు 30 రూపాయల వ్యత్యాసం ఉండటంతోనే పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. ఏదైతే ఈ బ్యార్నీలు ఉంటాయో ఆ బ్యార్నీకి దాదాపు 4 నుంచి 8 లక్షల నష్టం కూడా వస్తుందని చెప్పి పొగాకు పండిస్తున్న రైతులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ పొగాకుని త్వరితగతిన కొనుగోలు చేయాలని చెప్పి కూడా వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా.